హైదరాబాద్ నాంపల్లి కోర్టులో జగన్ సునీతలు ఎదురుపడ్డారు. అక్రమాస్తుల కేసులో జగన్ తండ్రి హత్య కేసులో సునీత కోర్టుకు హాజరయ్యారు. ఎదురుపడిన చెల్లెలు సునీతను కనీసం జగన్ పలుకరించలేదు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వివేక హత్య కేసులో ఇప్పటికే లోతైన దర్యాప్తు జరపాలంటూ కూడా సునీత వేసినటువంటి పిటిషన్కి సంబంధించి సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు వివేక కూతురు సునీత ఉంది. మేడం, ఏంటి మేడం మీరు వేసినటువంటి పిటిషన్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే మాత్రం సిబిఐ కూడా ఒక రకంగా కొద్ది సపోర్టివ్గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయిలేమ్మా, ప్రొద్దున ఏమీ జరగలేదు. జగన్ వచ్చిన సమయంలో మీరు ఎదురుపడ్డారంటున్నారు, నిజమేనా? ఏమన్నా మాట్లాడడం జరిగిందా? దూరం నుంచి చూస్తాను. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం సునీత ఇప్పటికే ఆమె వేసినటువంటి పిటిషన్ తన వివేక హత్య కేసులో లోతైనటువంటి దర్యాప్తు జరపాలంటూ కూడా ఇప్పటికే ఆమె పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్కి సంబంధించి కూడా ఇప్పటికే వాదనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ కోర్టు విచారణకు హాజరయ్యేటువంటి సమయంలో కూడా దూరం నుంచి చూశాను, తను మాట్లాడలేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఆమె చెప్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యాడు. మరోవైపు సునీత కూడా తను వ్యక్తిగతంగా ఈరోజు అంటే ఆమె కేసు పిటిషనర్ కాబట్టి ఈకే వివేక హత్య కేసులో లోతైనటువంటి దర్యాప్తు జరపాలంటూ కూడా ఆమె మరొక పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతోటే. ఆ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కోర్టు లోపలికి వెళ్లేటువంటి సమయంలో కూడా సునీత దూరం నుంచి ఎదురుపడింది. ఎందుకంటే వారి నాయకులు కావచ్చు, కార్యకర్తలు, మరోవైపు న్యాయవాదులు ఎక్కువగా ఉన్న సమయంలో తను మాట్లాడలేదు, తను కూడా నాతో మాట్లాడలేదు, కేవలం ఒకరికొకరం దూరంగానే చూసుకున్నాం తప్ప మాట్లాడడం లేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం సునీత స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో ప్రవీణ్ కలవల, సునీత.